వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. బ్యాండ్ స్టార్ట్ చేయాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉండింది. బట్ నా ఫస్ట్ బ్యాండ్ అది వేరే పేరుతో నా ఇంజనీరింగ్లోనే స్టార్ట్ అయింది. బట్ కాలేజ్ కాబట్టి యూనో చదువుకోవాలి, ఈ బ్యాండ్స్ ఇవన్నీ అంటే ఇంట్లో ఒప్పుకోలేదు. సో వన్స్ 14లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 15-16లో I opened this band, and before that I was a sound engineer. So I was seeing the scene, what is actually working in Hyderabad. ఎందుకంటే యాజ్ అ సౌండ్ ఇంజనీర్ వి సీ ఆర్టిస్ట్ ఇంగ్లీష్ ఉండేది, హిందీ ఉండేది, వీళ్ళందరికీ నేను సౌండ్ ఇంజనీర్లో మిక్స్ చేసేవాడిని. సో తెలుగు ఎందుకు రాకూడదు అన్న థాట్లో ఇది స్టార్ట్ అయిందనమాట. సో ఇంతకుముందు ఇంకో బ్యాండ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ ప్లే చేసేవాళ్ళు. బికాస్ పీపుల్కి తెలుగు పాటలు పబ్లో ప్లే చేస్తుంటే అదొక రకమైన మరి బీ గ్రేడ్ అనలేం, కానీ ఇదే డోంట్ లైక్. హిందీ వింటారు, మన తెలుగు వాళ్ళు అంత యాక్టివ్గా లేరు అప్పుడు. సో 16లో ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పటికీ పీపుల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. అండ్ వీ డి నాట్ పర్ఫామ్ విత్ కవర్స్, వీ స్టార్టెడ్ ప్లేయింగ్ 2 or 3 ఒరిజినల్స్. మా ఓన్గా మేము కంపోజ్ చేసిన ఒరిజినల్స్ యూస్ టు పర్ఫామ్. సో అలా 2 covers. సో వీ స్టార్టెడ్ గివింగ్ పీపుల్ దట్ ఓకే తెలుగులో కూడా మనకి లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే అందరికీ ఆర్కెస్ట్రా ఆర్ సరిగమప ఇలాంటి అప్రోచెస్ తెలుసు కదా. సో ఇది ఇంట్రొడ్యూస్ అయింది 2016లో. సో స్లోగా కమింగ్ బ్యాక్ స్పీకర్ని కాల్ చేసి 4 సాంగ్లు అంటే పాప ఆ రోజే మోసపోయారు మాతో. అప్పటి నుంచి ఇంకా సో మేము అప్పుడు 5 members ఉన్నాం, 4 members ఉన్నాం, 4 కూడా కాదు, 4 people. ఒక అతను కృష్ణన్ అని చెప్పి తను కూడా ఉండేవాళ్ళు అప్పుడు. సో దట్ వాజ్ మై ఫస్ట్ షో విత్ బ్యాండ్. అదొక ప్రైవేట్ షో. ఆ ప్రైవేట్ షోకి ఇందాక చెప్తున్నా దానికి ఇట్లా ఒక 4-5 songs ఉంటాయి బ్రో, ఒకసారి రండి అని అంటే నేను సరే నాకు అప్పుడే నాది కంచపాలెం అయిపోయింది వర్క్ అయిపోయి. ఐ ఆల్సో వాంటెడ్ అ బ్రేక్. మణిశర్మ గారు. I used to work for Manisharma for almost 5+ years. So I used to do programming, sing, sometimes write, assist them, and engineer as well. I'm an audio engineer. I used to work for them in that category also. And అది అయిన తర్వాత when Kantripalam came, I came out and started working for myself. ఇప్పుడు కూడా వెళ్తాను, I work there as well, I work for him. But band became an active part of my life post that. ఎప్పుడైతే ఈ షో చేశానో నేను అప్పటికి ట్రావెల్ చేస్తున్నాను అంటే కంచపాలెం సో హెక్టిక్, ఎక్కువ లోడ్ ఉండింది పైన. సో ఆ టైంలో నేను ఐ ట్రావెల్, ఐ కేమ్ బ్యాక్, ఐ స్పెండ్ సమ్ టైమ్ అలోన్. ఎంతకీ నాకు రిలీఫ్ కాదు. బట్ వన్స్ ఐ కేమ్ టు నిరవల్నో దిస్ బికేమ్ ద రియల్ రిలీఫ్ ఫర్ మీ. సో ఇట్స్ ఫన్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. దో మనం ప్రొడక్షన్ టైంలో ఎంత మనం ఇది చేసినా దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ ఇన్ ద సేమ్ స్ట్రీమ్, రైట్? సో ఈ 5 పాటలు అనేవి కాలక్రమేణా ఒక 50 పాటలు, 500 పాటలు సో ఆన్గా మారిపోయాయి. సో లైక్ దట్.